వెల్కమ్ టు ఆర్టీవీ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలోని అందంగా ముస్తాబు చేసుకుని ఈరోజు సిద్ధంగా ఉంది గణతంత్ర దినోత్సవ వేడుకలు స్వాగతించేందుకు. అయితే ఇందులో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సాయుధ బలగాల నుంచి అలాగే పోలీస్ పరేడ్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వారితో పాటు ఎన్సీసీ అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ఈ డయాస్కి మాత్రం ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఇక్కడ ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ డయాస్కి ఇరువైపులా కూడాను 85 ప్రభుత్వ ఆఫీసుల నుండి 246 మందిని ఎంపిక చేసి ఉత్తమ సర్వీస్ అవార్డులను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8 ఎన్జిఓస్ని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే సొసైటీకి మంచి సేవలు అందించారో వారిని కూడాను ఈరోజు ఇక్కడ గౌరవించడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ లీడర్ ఉన్నారు. మనతో పాటు మాట్లాడదాం. హాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే సార్. ఏం పేరు మీ పేరు? ఎం గణేష్ ఆదిత్య. అసలు ఈ ట్రూప్ ఏంటి? స్కౌట్ అండ్ గైడ్ ట్రూప్, నేతాజీ ట్రూప్. ఇది నేతాజీ ట్రూప్. అసలు ఈ రిపబ్లిక్ డే గురించి ఏమైనా మీకు తెలుసా? రిపబ్లిక్ డే సాధారణంగా కాన్స్టిట్యూషన్ డే. మన రిపబ్లిక్ మన డెమోక్రాటిక్గా ఉండాలని ఈరోజు కాన్స్టిట్యూషన్ రచించారు. ఈరోజు అమలు పరిచారు దాన్ని. ఈ రోజున అమలు పరిచారు. ఎవరి ద్వారా అమలు పరిచారు ఇది? రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఉన్న ప్రెసిడెంట్. ఓకే. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని అసలు రూపొందించింది ఎవరు? దీన్ని రాసింది ఎవరు? ఎవరు ఆధ్వర్యం రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు దీన్ని. ఇది మనకి ఇచ్చినటువంటి రైట్స్ ఏమున్నాయి ఈ కాన్స్టిట్యూషన్లో? ఏమన్నా మీకు ఐడియా ఉందా? రైట్ టు ఓట్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు సిటిజన్, ఇంకా రైట్ టు లివ్లీహుడ్. చూసుకున్నట్లయితే బేసిక్ రైట్స్, హ్యూమన్ రైట్స్. చూసుకున్నట్లయితే కనుక రిపబ్లిక్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది చాలామందికి ఇప్పటికీ కూడా అది ఒక సెలవు దినంగానే తెలుస్తూ ఉంటుంది. కానీ రిపబ్లిక్ డే వెనకతల చాలా చరిత్ర ఉంది. అసలు చరిత్రలో ఒకసారి తొంగి చూసుకున్నట్లయితే కనుక 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడాను పూర్తి స్థాయిలోని మనకి దేశాన్ని పరిపాలించే నాయకులు అయితే ఉన్నారు. కానీ దేశానికి కావాల్సినటువంటి చట్టం 1947 నుంచి కూడాను 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పూర్తి స్థాయిలోని ఈ కాన్స్టిట్యూషన్ని రూపొందించేందుకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలోని నియమించినటువంటి ముసాయిదా కమిటీలోని ఎంతోమంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు మేధావులందరూ కూడాను కలిసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి అత్యుత్తమ న్యాయాన్ని అలాగే కాన్స్టిట్యూషన్ ఎంపిక చేసుకుని అందులో ఉన్నటువంటి మంచి మంచి సూత్రాలని సూచనలు తీసుకుని మన రాజ్యాంగాన్ని అయితే రూపొందించడం జరిగింది. అటువంటి రాజ్యాంగం 1949 జనవరి 26న పూర్తి అయినప్పటికి కూడాను 1950 జనవరి 26న మాత్రం పూర్తి స్థాయిలోని ప్రజాతంత్రంలోకి మాత్రం ప్రవేశించడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడాను జనవరి 26వ తేదీన ప్రజాతంత్రంలోకి వచ్చినటువంటి ఈ రాజ్యాంగం ఏదైతే మనకి హక్కును కల్పించిందో ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా పూర్తి స్థాయిలో రాజ్యాంగం అయితే రావడం జరిగింది. అందుకు మనం పురస్కరించుకుని ఈ జనవరి 26వ తేదీని మాత్రం ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో చూసుకున్నట్లయితే కనుక త్రివిధ దళాలతో పాటు ఎన్నో సాయుధ బలగాలు కూడా ఇచ్చేసి శకటాలుగా వచ్చి పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి శకటాలకి అవార్డులు కూడా ఇచ్చి వారిని గౌరవించడం జరుగుతుంది. అలాగే ఈరోజు శ్రీకాకుళం ప్రాంగణంలో చూసుకున్నట్లయితే కనుక ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ నుంచి మెయిన్ బెటాలియన్ నుంచి వచ్చినటువంటి పరేడ్ ఏదైతే ఉందో పరేడ్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారో వారితో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే ఎన్సీసీ అలాగే తదితర స్కూల్స్ నుంచి కూడాను కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఈరోజు పరేడ్లో భాగస్వాములు అవుతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున మన గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థ నుంచి కూడాను అటు అంగన్వాడీల నుంచి అటు అగ్రికల్చర్ నుంచి పశుసంవర్ధక నుంచి ప్రతి ఒక్క ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాలను కూడా అక్కడ స్టాల్స్గా విభజించి స్టాల్స్లో పెట్టి ఆ స్టాల్స్లోని ప్రతి ఒక్కరు కూడాను అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గణతంత్ర దినోత్సవం గురించి ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్లోనూ కూడాను దాన్ని తీసుకొచ్చేందుకు వారికి తెలియపరిచేందుకు మాత్రం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులుగా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకని ఈనాటి బాలలకు మాత్రం ఖచ్చితంగా గణతంత్రం అంటే ఏంటి, అసలు మనకు రాజ్యాంగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాల్లో మాత్రం తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం కూడాను మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం ఈ గణతంత్ర వేడుకల్ని. ఇందులో భాగంగానే ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ఇక్కడ డయాస్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ వేడుకల్లో అందరూ భాగస్వాములు అవ్వడం అయితే జరుగుతుంది. భారతదేశ ప్రజలందరికీ కూడాను హక్కును కల్పించినటువంటి భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అయితే అమలు చేయడం జరిగింది. అటువంటి భారత రాజ్యాంగం అమలు చేసినటువంటి అలాగే ప్రజాతంత్రంలోకి ప్రవేశించిన నాటి 26 జనవరి ఏదైతే ఉందో ఆ జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజ్
గ్రౌండ్లో ఈ గణతంత్ర వేడుకలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26, 2024 అని ఒక బోర్డుతో డయాస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డయాస్ పైన కలెక్టరు, జాయింట్ కలెక్టర్ అలాగే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉంటే ఆ డయాస్కి మరోవైపు వివిఐపీలు అలాగే జిల్లా ప్రభుత్వ అధికారులందరూ కూడాను అక్కడ కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో పక్కన స్వాతంత్ర సమరయోధులు అలాగే వారి కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరో పక్కన చూసుకున్నట్లయితే గనక 85 ప్రభుత్వ ఆఫీసుల నుండి ఎవరైతే అత్యుత్తమ సర్వీసులు చేశారో వారందరినీ కూడాను 246 మందిగా గుర్తించి వారికి ఈరోజు సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే 8 ఎన్జిఓస్ని సెలెక్ట్ చేసుకుని ఆ 8 ఎన్జిఓస్ ఏవైతే మంచి సర్వీస్ని సొసైటీకి అందించాయో ఆ 8 ఎన్జిఓస్ని కూడా ఈరోజు ఇక్కడ సాల్వా కప్పి అలాగే పుష్పగుచ్చాలు ఇచ్చి వారిని అయితే గౌరవించడం అయితే జరుగుతుంది. అటువంటి ఈ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ఏర్పాటు చేసినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్కూల్ పిల్లలు అలాగే జిల్లా పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇక్కడ ఈ పరేడ్ నిర్వహించేందుకు ఈ పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చి ఇక్కడ పరేడ్ నిర్వహిస్తారు. పరేడ్ నిర్వహించిన అనంతరం ఆ డయాస్లో ఉన్నటువంటి అధికారులకి గౌరవ వందనం చేస్తూ అక్కడ పరేడ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. పరేడ్ నిర్వహించే ముందు జిల్లా అధికారి కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ బికేఎస్ లాట్కర్ కలెక్టర్ గారు శ్రీకేష్ బి లాట్కర్ వారిని కలిసి వారి యొక్క సెల్యూట్ని స్వీకరించి ఆ తర్వాత పరేడ్ ప్రారంభించేందుకైతే అనుమతిని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగానే స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే తదితర స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు కూడా భాగస్వాములయ్యి పరేడ్ నిర్వహణలో వారు కూడా భాగస్వాములయ్యి ఇక్కడ పరేడ్లో మాత్రం వారు కూడా పరేడ్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడాను అధికారులకు గౌరవ వందనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని డ్వాక్రా సంఘాలు అలాగే పశుసంవర్ధక అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడాను వాటిపైన అవగాహన కల్పించేందుకు కూడాను ఇక్కడ జిల్లా యంత్రాంగం అధికారులు అందరూ కూడాను ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చేసినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడాను జాయింట్ కలెక్టర్ నవీన్ అలాగే ఎస్పీ రాధిక మేడంల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం.